ఎట్టకేలకు అన్నామలై రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. గత కొన్ని రోజులుగా అన్నామలై రాజీనామాపై నిర్ణయం తీసుకొని బీజేపీ హైకమాండ్ తాజాగా ఆమోదించింది. తాజా పరిణామాలను మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామాకు దారితీసిన కారణాలేంటి? బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు, అదేవిధంగా కేంద్రంలో కీలకమైనటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీకి సంబంధించిన కీలకంగా ఉన్నటువంటి నేత అన్నామలై రాజీనామాను ఈ రోజు బీజేపీ జాతీయ నాయకత్వం ఆమోదించింది. ఈ మేరకు జాతీయ నాయకత్వం ఆమోదం తర్వాత జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదం తర్వాత ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ ప్రకటనలో అన్నామలై రాజీనామాకు సంబంధించినటువంటి ధృవీకరణను ప్రకటిస్తూ నితిన్ నబీన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే గత కొంతకాలంగా అన్నామలై పార్టీ అధిష్టానం, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు వ్యవహరిస్తున్న తీరు, పార్టీలో జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు, తమిళనాడు రాజకీయాల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటిపైన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో అన్నాడీఎంకేతో కలిసి కొనసాగుతున్నటువంటి సమయంలో అన్నాడీఎంకే చేసినటువంటి ప్రెషర్స్ కావచ్చు, అన్నాడీఎంకే చేసినటువంటి ఫిర్యాదులు, వీటన్నిటి నేపథ్యంలో అన్నామలైను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తగ్గించారు. ఆ తర్వాత నుంచి అన్నామలై అనేక అంశాలపైన పార్టీ పెద్దలకు, జాతీయ నాయకత్వానికి అనేక విషయాలను తీసుకొస్తున్నప్పటికీ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అదే సందర్భంలో ఇటీవల జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల విషయంలో కూడా పార్టీ నిర్ణయాలు, పార్టీ తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి విధానపరమైనటువంటి అంశాల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఫలితాలు, దారుణమైనటువంటి ఫలితాలు చవి చూసిన తర్వాత నుంచి అన్నామలై తన తీరును, తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ వస్తున్నట్లుగా ఇటీవల కొంతకాలం నుంచి ఆయన చేస్తున్నటువంటి ప్రకటనల ద్వారా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసి జన్జీ ద్వారా నూతన పార్టీని తీసుకొస్తారనేటువంటి ప్రచారం తమిళనాడు భారీగా ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఆయన 3 రోజుల క్రితం ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి తన రాజీనామాను సమర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి 5 పేజీలతో కూడినటువంటి ఒక కీలకమైనటువంటి లేఖను ఆయన సమర్పించారు. ఆ లేఖలోనే తన రాజీనామాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీ వ్యవహరించిన తీరు, స్థానిక నేతలు అనుసరించినటువంటి విధానము, వారికి మద్దతుగా కేంద్రం నుంచి కొంతమంది ఇచ్చినటువంటి మద్దతు వంటి అనేక అంశాలను ఆయన పొందుపరిచినట్లుగా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిణామాలన్నింటినీ అంచనా వేసి ఆ తదుపరి జరిగినటువంటి పరిణామాలు, తాను రాజీనామా పార్టీలో కొనసాగలేనన్నట్లుగా, తాను సొంతంగా పార్టీ పెట్టాలా లేదా అనేటువంటి విషయాలు ఏవి పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించినట్లుగా లేదు. అయితే తాను పార్టీ పెడుతున్నట్లుగా మాత్రం తనకు సన్నిహితులుగా ఉన్నటువంటి వారితో ఇటీవల అన్నామలై మాట్లాడినట్లుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటీవల పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి ఇరువురిని కలిసి ఆయన తన రాజీనామాను సమర్పించడంతో పాటు ఇరువురికి 5 పేజీల లేఖను అందించి తన నిరసన, తన పార్టీని వేడటానికి గల కారణాలు, ఇతర అంశాలన్నింటినీ వాటన్నిటిలో క్రోడీకరించి ఆయన తన రాజీనామాను సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో పార్టీలో ఉండాలా లేదా అనేటువంటి విషయాలన్నిటిపైన పార్టీ పెద్దలు కూడా అన్నామలైతో చర్చలు జరిపారు. అన్నామలై తన రాజీనామా లేఖ సమర్పించిన తర్వాత 3 రోజులకు పార్టీ అధిష్టానం, బీజేపీ కేంద్ర నాయకత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అన్నామలై రాజీనామాను ఆమోదిస్తూ ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన విడుదలైంది. సుజాత, ధన్యవాదాలు అరుణ్.